అస్సలు ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి దీంట్లో. ఛత్రపతి శివాజీ వినాయకుడు మట్టితో కానీ ఎంత బాగా చేస్తారు అసలు. గణపతి ముంబై వినాయకుడు కానీ చాలా ఉన్నాయి అసలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరైతే నాకు అడుగుతున్నారు మీ ప్రొద్దుటూరులో వినాయక చవితి బాగా జరుపుతారని చెప్పి. ఈ వీడియోలో మీకు విగ్రహాలు ఎలా ఉంటాయి అండ్ అలాగే ఎలా జరుపుతారని చెప్పి ఈ వీడియో చివరి వరకు చూసేయండి, మీకే అర్థమైపోతుంది. నేను మనోడు దినేష్ కలిసి పోతున్నాం. ఫస్ట్ మనం చాక్లెట్లతో తయారు చేసిన వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఫస్ట్ మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేసాం. ఈ వినాయకుడి నుంచి. ఈ వినాయకుడు మొత్తం చాక్లెట్లతో తయారు చేశారంట. పదండి దగ్గర వెళ్ళి చూద్దాం ఎలా ఉందో, ఎలా చేశారో అసలు. పైకి ఎక్కచ్చా బ్రో? ఏ చాక్లెట్లు పెట్టారో మొత్తం చూద్దాం. అస్సలు ఎన్ని చాక్లెట్లు ఉన్నాయంటే అన్ని చాక్లెట్లు ఉన్నాయి. లాస్ట్ పాములకు కానీ అసలు చాక్లెట్లతోనే చేశారు. చూడండి మీరే. అసలు కోపికో అన్ని రకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అసలు ఎలా తయారు చేశారో వీళ్ళైతే, అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో వీళ్ళకు, చాలా బాగుంది అసలు. నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా ఈ లొకేషన్ వచ్చేసి సరస్వతి విద్యా మందిరం. బయట నుంచి డెకరేషన్ అద్దరగొట్టేశారు అసలు. బయట డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు అసలు. డెకరేషన్కే వీళ్ళు ఖర్చు అంత బాగా చేశారంటే ఇంకా విగ్రహం ఎలా ఉంటుందో చూద్దాం లోపలికి వెళ్ళి. మన ప్రొద్దుటూరులో కానీ చాలా రకరకాల విగ్రహాలు అయితే పెడుతున్నారు ఈసారి. లోపల కానీ డెకరేషన్ చాలా బాగుంది అసలు. ఇక్కడ 3 విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కానీ చాలా బాగా చేశారు అసలు. వీళ్ళంతా కమిటీ మెంబర్స్ ఏమో. ఇక్కడిది కానీ బాగుంది. చిన్న వినాయకుడు చూడండి, బాగుంది చిన్న వినాయకుడు. ఈ డెకరేషన్ మాత్రం అసలు వాళ్ళు వేరే లెవెల్ చేశారు. డెకరేషన్ చాలా బాగుంది. మన గాయత్రి నగర్లో అయితే ఛత్రపతి శివాజీది గణపతి పెట్టారంట. అక్కడికైతే వచ్చేసాము. ఇంకా చూద్దాం ఎలా ఉందో అని చెప్పి. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఎలా ఉందో చూసేయండి మీరు కానీ. ఛత్రపతి శివాజీ వినాయకుడు అంట. ఇక్కడ డెకరేషన్ చూడండి సైడ్లకు చాలా బాగుంది అసలు. ఇది కానీ బా మైండ్ బ్లోయింగ్. వినాయకుడు మాత్రం అసలు చాలా ఇంకా బాగుంది. సింపుల్గా అయితే మంచి లుక్లో ఉంది అసలు. ఇది మన వైఎంఆర్ కాలనీలో ఇది విగ్రహము. ఇక్కడ పిల్లలు అయితే కొట్లాడుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు. లోపలికి వెళ్ళి చూసేద్దాం మనము. ఇక్కడ గుర్రాల పైన అయితే నిలబడి ఉన్నారు విగ్రహము. బాగుంది ఇక్కడ కానీ. పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు ఇక్కడ అసలు. భోజనాలు అయితే పెడుతున్నారు, అందరు తింటున్నారు. సో దానికోసం ఇంకా ఇక్కడ ఎవరు లేరు, లేదంటే ఫుల్ ఉంటారు. ఇంకా మనం ఇక్కడికైతే వచ్చేసాం. మట్టి వినాయకుడు పెట్టారంటే ఇక్కడికైతే వచ్చాం. చూద్దాం లోపలికి వెళ్ళి. ఇదైతే మొత్తం ఓపెన్ స్పేస్లో పెట్టారు. డెకరేషన్ మొత్తం చాలా బాగా చేశారు అసలు. అసలు ఒక్కొక్కరు అయితే చందాలు అయితే 1,00,000 అట్లా ఇచ్చారు. 1,11,000. బయట డెకరేషనే చూడండి ఎంత బాగా చేశారో. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా చేశారో, ఎలా ఉందో విగ్రహము. మట్టి విగ్రహం అంట మొత్తం. ఇది మట్టితో తయారు చేశారంట. లోపలికి రా. చూడండి ఇదే మట్టి వినాయకుడు. మట్టితో తయారు చేశారంట ఇది. ఇక్కడ కానీ డెకరేషన్ అస్సలు వేరే లెవెల్లో ఉంది. మట్టితో తయారు చేశారంట ఇది. ఇంకా డేనే అంటే మార్నింగ్ టైంలోనే ఇంత బాగుంటే నైట్ ఇంకా ఎలా ఉంటుందో అసలు ఒకసారి ఊహించుకోండి. డెకరేషన్ చూడండి అసలు చాలా బాగుంది ఇక్కడిది కానీ. అసలు మట్టితో చేశారు, చాలా బాగుంది. ఇంకా మనం ఇక్కడికైతే ముంబై స్టైల్లో వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ముంబై స్టైల్ అంట ఇది. వా ఇది కానీ చాలా బాగుంది అసలు. బాగుంది అసలు పెయింటింగ్ కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడిది కానీ. ముంబై స్టైల్ అంట ఇది. అసలు ఈసారి మన ప్రొద్దుటూరులో చాలా బాగా చేస్తున్నారు అసలు. డెకరేషన్ కాడ నుంచి విగ్రహాల వరకు చాలా బాగా పెట్టారు ఈసారి. ఇంకా ఈ వినాయక్ చూడండి చాలా యూనిక్గా ఉన్నాడు అసలు. చాలా బాగుంది ఇది కానీ. సింపుల్గా ఉంది, చాలా అంటే చాలా సింపుల్గా ఉంది ఇది. చాలా బాగుంది ఇది కానీ అసలు. ఇది బయట నుంచి కానీ చాలా బాగా చేశారు డెకరేషను. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో విగ్రహము. లైటింగ్ అయితే లేదు లోపల. ఇంకా నెక్స్ట్ వీడియోలో నైట్ కానీ తీద్దాం ఒకసారి. నైట్ టైంలో కానీ చూసి తీద్దాం. లోపలైతే బాగానే ఉంది, చిన్నగా ఉన్నా బాగుంది.
బయట లుక్ అయితే చాలా బాగుంది అసలు. డెకరేషన్ చాలా బాగా చేశారు. ఈ విగ్రహం చూడండి, చైర్ పైన కూర్చొని చాలా బాగుంది అసలు. మన ప్రొద్దుటూరులో చాలా రకరకాలవి ఉన్నాయి అసలు. ఈసారి చాలా బాగా పెట్టారు. ప్రతిసారి బాగానే చేశారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.